బాలా నీకు గుడ్ న్యూస్. మనం మారుతి కారు కొనాలని చూస్తున్నామని తెలిసి ఆ రావు గారు ఆయన కారు మనకు అమ్మేశాడు. అదిగో చూడు, వెర్రి బాగులవాడు. ఎంత కమ్మాడు తెలుసా? 25,000కి. అమ్మడం ఆయన పెడతాం కాదు బాబాయ్, ఆ కారు కొనడం మన పిచ్చితనం. అదేమిటి? మనం ఎలాగో ఆ కారు కొనాలనుకుంటున్నామని తెలిసి వేరే చోటైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతామని తను నష్టపోయి ఆ కారు మనకు తక్కువ ధరకి ఇచ్చాడు. అంటే మన ఖర్చు తగ్గించాడన్నమాట. ఇది మనకి నష్టం కాదు. నిజమే అబ్బాయి. అమ్మ బర్మా పడవా, ఆ టోపీ కింద ఇంత బుర్ర ఉందయ్యా నీకు? ఏమేవ్ మన మనవడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనవడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. ఆ అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నావా? మరి మూసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి, రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కయ్య నేడుపు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. ఏమన్నా చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి వస్తున్నాడాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కుదరదండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటి ఇల్లు మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి. అది జగదాంబ సెంటర్ లోనే ఉండాలి. అల్లుడు, మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లరబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు, వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చాను? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరో చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురుడిలా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. అసలు నాపు ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరైపోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే ఇదివరకు చూసి వచ్చే ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ సుసంతతి పీలుగా ఆపో. ఏమిటా ఏడుపు? ఆయన పెద్ద మనుషులున్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు, మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణ మొహం చూడను. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వదిలేని. వెళ్ళండి. అమ్మా, కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. అదా బాగా ఆలోచించుకుని చెప్పండి. పని 20 రోజుల్లో పూర్తయిపోవాలి. సరే, నేను మొదలెట్టి మధ్యలో ఆలోచన చేస్తే మాత్రం నేను ఊరుకోను. వివరాలు నేను చెప్పేసా అబ్బాయి? చెప్పాను బాబాయ్. మనం వేసిన ప్లాన్ కూడా చూపించాను. స్థలం విషయం ఎప్పుడో బ్రోకర్తో మాట్లాడాను. సాయంత్రం కల్లా తేలుతుంది. ఇంతకీ ఇల్లు ఎంతలో కట్టేయగలరో చెప్పండి. ఈ ప్లాన్ ప్రకారం అయితే 20 లక్షలు అవుతుంది సార్. నేను 18 కట్టిస్తాను. నా కొటేషన్ 17.5 లక్షలు. మీరు మాట్లాడరే? సారీ సార్, ఇంత తక్కువలో కట్టడం మా వాళ్ళు కాదు. మేము కష్టపడతాం, క్వాలిటీ ఇస్తాం. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది. వస్తాను సార్. ఆవేశపడకండి, కూర్చోండి. మీరు కడితే ఎంత అవుతుంది? కనీసం 25 లక్షలు అవుతుంది. వెరీ గుడ్. మాకు కావాల్సింది మీరే. మీకే కాంట్రాక్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సైట్ విషయం రేపు తెలుస్తుంది. రేపే వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించండి. ఎల్లుండి దాకా దేనికి బాబాయ్? ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేద్దాం. కిందకి రండి. రెడీ 1 2 3. బీహారు వరదల్లో 100 మంది మృతి. నెక్స్ట్. అనకాపల్లిలో టపాకాయ పేలుడు 13 మంది మృతి, 20 మందికి గాయాలు. నెక్స్ట్. గుడివాడలో బందిపోట్ల గుంతకల్లో బందిపోట్ల దాటి 3 దుర్మరణం. నెక్స్ట్. షిమోగా వద్ద పెద్ద రైలు ప్రమాదం, కొన్ని వందల గుర్తు తెలియని శవాలు, తలలు లేని ముండాలు, ముండాలు లేని తలలు.